హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇది వీక్లీ చార్ట్ నిఫ్టీకి. సో లాస్ట్ వీక్లీ చార్ట్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ హైయర్ లెవెల్ నుంచి కొంత గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకొని 24,367 దగ్గర వీక్లీ క్లోజ్ అయింది. సో ఇప్పుడు వీక్లీ క్యాండిల్ స్టిక్ తీసుకుంటే మనకి వీక్లీ బుల్లిష్ ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ మనం 23,900. సో ఈ లెవెల్ కన్నా పైన కొంత బుల్లిష్ మొమెంటం కనపడొచ్చు రాబోయే రోజుల్లో. అయితే 23,900 ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 23,300 వరకు పొజిషనల్ గా చూసినప్పుడు. అయితే రేపటికి ఇంట్రా డే లెవెల్స్ చూసుకుంటే మనకి మేబీ షార్ట్ టర్మ్ కోసం అనుకోవచ్చు. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లో ఇక్కడ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,460, ఇది కీ లెవెల్. సో ఈ కీ లెవెల్ కన్నా పైన 24,647 మంత్లీ పివోట్. ఇప్పుడు మనం గమనించాల్సింది 24,460. దీన్ని క్రాస్ చేసి దీనిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం మనం బుల్లిష్ వ్యూ తోని మార్కెట్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. 24,647 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు డౌన్ సైడ్ మనం ఇందాక అనుకున్నట్టుగానే లాస్ట్ ట్రేడింగ్ డే లో ఏదైతే ఉందో దానికన్నా కొంచెం కింద 24,180 ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 23,900 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. రెండు లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ ట్రేడింగ్ రోజు హెవీ మూమెంటం కనపడలేదు, ఒక చిన్న రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 51,055 మన కీ లెవెల్ ఇది. ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 50,400, ఇప్పుడు 484 దగ్గర క్లోజ్ అయింది. ఇమీడియట్ గా 50,400 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 50,065 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. హైయర్ లెవెల్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,055 ఉంటుంది. ఇదే మన కీ లెవెల్ కూడా. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ సిజీ పవర్. సిజీ పవర్ లో ఒక పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. ఒక ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కొంత హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ అయిన దాని ప్రకారం చూస్తే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ 713, ఇది 50 డే అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఇందులో ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంది, 721. ఇప్పుడు 713 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో 721 ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ 750 ఒక రెసిస్టెన్స్ ఉంది, కానీ 750 ని కూడా క్రాస్ చేసి ప్రీవియస్ హైని టెస్ట్ చేయొచ్చు. ఇది 775 అండ్ 780 లెవెల్స్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సిజీ పవర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. హిమాలయ కెమికల్స్, దీంట్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటమే కనపడతా ఉంది. ఇది కొంచెం ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఈ వీక్లీ పివోట్ రేపటికి మారిపోతుంది, వీక్ అయిపోయింది కాబట్టి. సో ఇది హైయర్ లెవెల్లో ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది. సో అరౌండ్ 350 నుంచి 355 వరకు. ఇప్పుడు 335 దగ్గర లాస్ట్ క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ 329 ఆర్ 330 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్లో మనం ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 350 ఆర్ 355 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. వన్స్ 355 ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉంటాయి.
సో మనం ఫిబొనాచి రేషియోస్ ప్రకారం చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ రెసిస్టెన్స్ 352 మనం ఇందాక అనుకున్నట్టే ఇక్కడ సప్లై కూడా ఉంది. సో వన్స్ ఇది క్రాస్ చేస్తే 378 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ నోట్ చేసుకోవాలి, లెవెల్స్ ప్రకారం మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. అయితే దీంట్లో వీక్నెస్ 330 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు, ఆ లెవెల్ ని మనం స్టాప్ లాస్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఎక్సైడ్ ఒక కరెక్షన్ వచ్చింది హైయర్ లెవెల్ నుంచి అరౌండ్ 600 ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు 493 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. సో దీంట్లో ఒకటి కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశాలు కనపడుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లాస్ట్ 3-4 డేస్ కన్సాలిడేట్ అవుతా ఉంది. సో దీంట్లో మనం చూడాల్సింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో కొంచెం పాజిటివ్ మొమెంటం రావచ్చు. స్టాక్ లో ఈ జోన్ ఏదంటే 480 నుంచి 500 మధ్యలో ఒక కంప్లీట్ ఇది కన్సాలిడేషన్ జోన్ ఇది. సో 500 ని బ్రేక్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. ఇది 543 మంత్లీ పివోట్ లెవెల్, ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే మనకి నెక్స్ట్ సప్లై కూడా ఉంది. సో ఈ ఏరియా కోసం మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఒకటి బ్రేక్అవుట్ కోసమే చూడాలి, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.